ఇండస్ట్రియల్ కారిడార్ విమానాశ్రయ భూముల వివాదంపై స్పందించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నాయన్నారు. తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది అన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ విమానాశ్రయ భూముల వివాదంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. ఆదిలాబాద్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నాయి అన్నారు. తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది అన్నారు ఆయన. విమానాశ్రయ భూములతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ పై వివాదానికి సంబంధించి ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. ఆదిలాబాద్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నాయంటూ TV9 తో మాట్లాడుతూ పాయల్ శంకర్ చెప్పారు. తనపై కావాలనే బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదంటున్నారు పాయల్ శంకర్. ఆదిలాబాద్ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కావాలని ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ పాయల్ శంకర్ వారిపై మండిపడుతున్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు విమానాశ్రయ భూముల వివాదంపై ప్రస్తుతం ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పందించారు. TV9 తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆదిలాబాద్ అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నాయి కాబట్టి తనపై బురద జల్లే ప్రయత్నం ఇలా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు పాయల్ శంకర్. ఇంకా ఆయన ఏమన్నారో కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. అన్ని పార్టీలు ఇప్పుడు సింగరేణి బాట పడుతున్నాయి. సింగరేణి కార్మికులను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సింగరేణి బంగారు బాతగా చూస్తూ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం లూటీ చేసే ప్రయత్నం చేస్తుందంటూ బీజేపీ నినాదం ఎత్తుకుంది. సింగరేణి భరోసా యాత్ర పేరిట యాత్రలు చేస్తుంది. ప్రస్తుతం తాడిజర్లకు సంబంధించిన బ్లాక్ 2ను కేంద్రం తీసుకొచ్చిందంటూ ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఇటువైపు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి వ్యాప్తంగా సంబరాలు చేయమని చెప్తుంది. అసలు ఈ తాడిచెర్ల బ్లాక్ 2 ఎవరికి సంబంధించిన ఖాతాలకు పడుతుంది? ఘనత ఎవరు? సింగరేణి కార్మికుల బతుకులు చిన్నాభిన్నం చేసి వారి జీవితాలను చీకటిమయంలో నెట్టినటువంటి ఆ రెండు రాజకీయ పార్టీలు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి పాపాత్ములైన బీఆర్ఎస్ 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పందికొక్కుల్లా మేస్తున్నటువంటి కాంగ్రెస్, ఆ రెండు పార్టీలకు కూడా సింగరేణి మీద మాట్లాడేటటువంటి హక్కు లేదు. ప్రభుత్వం ఏమైనా ఈ సింగరేణి సంస్థకు సాయం చేయాలి. కానీ 60,000 కోట్ల రూపాయలు, గత ప్రభుత్వం 30,000 కోట్లు, ఈ ప్రభుత్వం 30,000 కోట్లు, 60,000 కోట్ల రూపాయలు సింగరేణి నుంచి వచ్చినటువంటి ఆ ఖజానా నుండి నిధులు తీసుకొని నయా పైసా తిరిగి ఇప్పటిదాకా ఇయ్యలేదు. 60,000 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర జమ ఉండాల్సిన సంస్థ ఈరోజు 1,000 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. దానికి కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్. ఈరోజు సింగరేణి కార్మికుల పరిస్థితిని, వాళ్ళ బతుకులని అర్థం చేసుకున్నటువంటి ఈ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కొన్ని విషయాలు చెప్పి నచ్చజెప్పి ఈరోజు తెలంగాణ భవిష్యత్తు సింగరేణి అని చెప్పి 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి గనిని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు సింగరేణికి కానుకగా ఇచ్చారు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు సింగరేణి సంస్థలని వాడుకొని మిగతా ప్రభుత్వాలేమో సింగరేణి నిధుల్ని దోచుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయల గనిని ఈరోజు సింగరేణికి బహుమతిగా ఇచ్చారు. ఈ పాదయాత్రలు అంటున్నారు మీ నియోజకవర్గంలోనే మీ మీద ఆరోపణలు పెద్ద స్థాయిలో కొనవుతున్నాయి. విమానాశ్రయంకు సంబంధించి, ఇండస్ట్రియల్ కారిడార్కు సంబంధించి, ఐటీకి సంబంధించిన సెక్టార్కు సంబంధించి ఓవరాల్గా భూముల వ్యవహారంలో పాయల్ శంకర్ మాట వినబడుతుంది. ఎందుకు కారణం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. పాయల్ శంకర్ అనే వ్యక్తి ఆకాశం నుంచి రాజకీయాల్లోకి రాలేదు. గ్రామ స్థాయి నుంచి రాజకీయాలు మొదలుపెట్టి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, మండల అధ్యక్షునిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 4వసారి బరిలో దించి శాసనసభ్యునిగా ఎన్నికైంది. నా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నా నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటున్నాను. గతంలో అవకాశం ఇచ్చిన ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళు చేయలేదు. ఈరోజు దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించినా, దేశ ప్రధానమంత్రిని ఒప్పించినా రాదనుకున్నటువంటి ఎయిర్పోర్ట్ని ఆదిలాబాద్కు తీసుకొచ్చిన,
ఇండస్ట్రీ కారిడార్. ఈరోజు ప్రణాళిక సంఘం లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక వెనుకబడ్డటువంటి నా ఆదిలాబాద్కు పరిశ్రమలు రావాలి, నా దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశం దొరకాలని ఇండస్ట్రీ కారిడార్ తీసుకురాలేనటువంటి దద్దమ్మల ఆరోపణలకు నేను భయపడేది లేదు. నేను ప్రజల మద్దతు ముందుకు సాగుతున్నా, ఎక్కడ ఏ తప్పు చేసేది లేదు, అనవసరమైనటువంటి ఆరోపణలు పట్టించుకునేది. అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తాం, అభివృద్ధికి సంబంధించిన నిధులను తెచ్చేందుకు వెళ్తాం. ఇండస్ట్రియల్ కారిడార్ మీద వస్తున్న ఆరోపణలు అయితే ఉన్నాయో అది ప్రజలు చూసుకుంటారు, నేను ప్రజల మనిషినట్టు కూడా పాయల్ శంకర్ చెప్తున్నది. ఈ సింగరేణికి సంబంధించిన తాడ్చెర్ల గనికి సంబంధించి అది కేంద్రం ఖాతాలోనే వెళ్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు రైతుకు సంబంధించిన న్యాయం కోసం, రైతు పోరాటం కోసం ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేస్తామంటున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. 100% ప్రవీణ్తో నరేష్ టీవీ 9 మంచిర్యాల.